అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఏమని చెప్తుంది వాక్యం అమ్మ ఇక్కడ? సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఇప్పుడు చిన్న బిడ్డ బర్త్డే జరుపుకుంటున్నా. ఈ బిడ్డకి ఏమి ఇచ్చాడు దేవుడు? సంవత్సరం, మరొక సంవత్సరాన్ని పొడిగించి ఒక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే కృప ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చినప్పుడు మరి దేవుని పిల్లరా, ఆ బిడ్డలను ఎవరిలో పెంచాలి? మనము ఎవరిలో పెంచాలి అమ్మా? దేవుళ్ళు పెంచాలి. అయితే దేవుళ్ళు మనం పెంచాలి అంటే అయితే మనం ఎలా ఉండాలి అమ్మా? చెప్పాలి మీరు నోరులేండి. మనము కూడా దేవుడిలో ఉండాలి. ఆమె వెళ్ళిపోయేటప్పుడే నాకే కొడతాడు, నేను అనుకున్నదో ఏమది. మనము పిల్లల్ని దేవుళ్ళు పెంచాలంటే తల్లి అయినా తండ్రి అయినా ఫస్ట్ మొదటిగా మనం ఏ మార్గంలో వెళితే అదే మార్గంలో పిల్లలు కూడా వస్తారా లేదా అమ్మా? అందుకే వాక్యం ఏమని చెప్తుందంటే సామెతలు 22:6 సహోదరుడు చదివించాడు కదా, బాలుడు నడవలసిన త్రోవలో వాడికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత వాడు దాంట్లో నుంచి తొలగిపోడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మొక్క అయినప్పుడే వారిని దేవుని మార్గంలో మనం ఏం చేయాలి? నడిపించాలి. ఒకవేళ ఇప్పుడు కనుక మనం నడిపించలేకపోయామనుకో, పెద్దయినానికి నడుస్తారు వాళ్ళు? నడవలేరు. దేవుని బిడ్డలారా, ఎందుకు నడవలేరయ్యా అంటే దేవుని బిడ్డలారా, ఆ సమయంలో వారికి వినే ఓపిక తక్కువగా ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, వారిని దేవుని మార్గంలో మనం నడిపించాలంటే మొట్టమొదటిగా మనము దేవుల్లో ఉండాలి. మనము దేవుల్లో ఉంటే వారు కూడా దేవుల్లో ఉంటారు. అదే చిన్న వయసులో దేవుని పిల్లరా, నా తల్లిదండ్రులు అయితేనేమి అప్పుడు ప్రార్థనలు కూడా తక్కువ, ఇలాగ ప్రార్థనలు లేవు. మన సంఘానికి ఎవరు వచ్చి ప్రార్థన పెట్టిన వారు కూడా చాలా తక్కువ. అయితే ఆ సమయంలో మనకు తెలియదు కనుక మనం లోకంలో ఉన్నాం. దేవుని పిల్లరా, ఈ సమయం అయితే దేవుడు నాక్కడ సమీపము. అయితే ఈ సమయంలో మనకు దేవుడు అనుదినము ప్రార్థన, గొప్ప గొప్ప దైవ సేవకులు వచ్చి సువార్త చేసి వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో మనం అందరము తల్లిదండ్రులైనటువంటి ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉంటూ పిల్లలు పెంచాలి. దేవుని బిడ్డలారా, నేను ఒక వ్యక్తిని చూపించి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా రాజును ఏర్పాటు చేయక మునుపు న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన ఒక సంఘటన చూపించి ముగిస్తున్నాను. 11వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. గిలాదు వాడైన యొప్తా పరాక్రము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం మనము. గిలాదు వాడైన ఒక వ్యక్తి, ఇతడు ఏం చేశాడంటే ఒక వేశ్య అంటే ఒక వ్యభిచారం చేస్తున్న ఆమెతో కలిసినప్పుడు ఒక కుమారుడు కలిగాడు. అతడి పేరే యొప్తా. అయితే ఇతడు వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్యకు కొంతమంది పిల్లలు కలిగారు. అయితే వారితో పాటు ఈ పిల్లవాడిని కూడా పెంచుకున్నాడు ఇతను. అయితే ఆమె కలిగిన ఆ కుమారులు ఏం చేశారంటే, నువ్వు మా తండ్రికి పుట్టినావు కానీ మా అమ్మకు పుట్టిన కుమారుడు కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అతని వీనికి ఎన్నోసార్లు గొడవలకు హేళన చేసి ఆయన వీనికి చిత్రహింసలు పెట్టారు. అయితే ఆయన ఎలాంటి వాడంటే బలాఢ్యుడు, దేవుడు ఏర్పరిచిన బలాఢ్యుడు ఆయన. ఎవరు? ఈ యొప్తా. అయితే వీరందరూ వచ్చి అతని చిత్రహింసలు చేస్తున్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దేవుని బిడ్డలారా, అతడు టోపు దేశములో నివసిస్తూ ఉంటాడు. అయితే నివసిస్తున్న సమయంలో దేవుడు అతను ఎలాగో భూమిని పంపించాడు, ఒక బలాఢ్యునిగా, ఒక యుద్ధ వీరుడిగా పంపించాడు. అయితే పంపించినప్పుడు ఈ యొప్తా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా వారి పోడు తట్టుకోలేక కొన్ని దినాలైన తరువాత ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళలో బలాఢ్యులు లేరు, యుద్ధం చేసేవారు లేరు. అయితే వీళ్ళ వీరికి అమ్మోనీయులు ఏం చేస్తున్నారంటే యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు యుద్ధము చేయడానికి యుద్ధ వీరులు లేరు. అర్థమవుతుందమ్మా? లేనప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? వీళ్ళు ఈ యొప్తా దగ్గరికి వెళ్ళాలి. ఇతనేమో తరివేశారు. ఇప్పుడు ఈయన దగ్గరికి మళ్ళా పరిగెడుతున్నారు. పరిగెడుతున్నప్పుడు దేవుని పిల్లారా, ఈయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మోనీయులు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మమ్మల్ని కాపాడుతూ రాయ్యా అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఒకప్పుడు నన్ను త్రోసివేశారు కదా, ఈ రోజు నీకు కావాల్సి వచ్చిందని నేను అన్నప్పుడు, లేదయ్యా నువ్వు రా, మా కోసం యుద్ధము చెయ్యి,
నిన్ను అధిపతిగా మేము ఉంచుకుంటాము, నువ్వే మాకు పెద్ద అని చెప్తారు దేవుని పిల్లారా. పెద్ద అని చెప్పినప్పుడు ఈ యొక్క ఏం చేస్తాడంటే ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలకి. అయితే అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పోవాల్సి వచ్చిన సమయంలో దేవుడికి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? అయ్యా, ఈ అమ్మోనీయులు నాటుల మీద నేను గనక నీ నామమును చేయిస్తే, ఇశ్రాయేలు ప్రజల పక్షాన నేను నిలబెట్టుకున్నావు, నేను గనక ఈ అమ్మోనీయులతో జయాన్ని పొందుకొని వస్తే, ఇదిగో యుద్ధం నుంచి నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వారిని నీకు దహన బలి అర్పిస్తా. ఏం చేస్తాడంట? బలి అర్పిస్తాడన్నాడు దేవుని బిడ్డలారా. ఈ యొక్క అనుకోలేదు పాపము. ఎవరు వస్తారో ఏమో అనుకున్నాడు. ఎవరు వచ్చినా సరే ప్రభువా నీకు నేనైతే బలి అర్పిస్తానన్నాడు. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము ఈ యొక్క ఏం చేశాడంటే అమ్మోనీయుల మీద యుద్ధం చేసి జయించి తిరిగి వస్తున్నాడు. సంతోషంతో వస్తున్నప్పుడు ఈ శుభవార్త ఎవరు విన్నారు తెలుసా? తన కుమార్తె విన్నది. ఎవరు? ఒక్కగానొక కుమార్తె. కుమారు లేని వారికి ఒక్కటే కుమార్తె. ఆ కుమార్తెను ఎంత అల్లాడుద్దుగా పెంచింటారు? పెంచింటారా లేదా? పెంచారు దేవుని బిడ్డలారా. అయితే ఆ కుమార్తె నా తండ్రి జయించాడంట. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన అమ్మోనీయులను అందరినీ పాల్గొని ఈరోజు జయించుకొని నా తండ్రి వస్తున్నాడు అని ఆ ఇంట్లో నుంచి పరిగెత్తకుండా తండ్రికి ఎదురుపోతుందంట. ఆయన దేవుడికి ఏమని ప్రమాణం చేసిందో, ఎవరు నేను యుద్ధాన్ని నుంచి జయించుకొని వచ్చినప్పుడు ఎవరైతే నాకు ముందుగా వస్తారో వారిని నేను దహన బలి అర్పిస్తాను. ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఎదురుగా? కుమార్తె వస్తుంది. ఒక్కగానొక కుమార్తె. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయనకు అర్థం కావట్లే. కుమార్తె దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ యొక్క గుండెలో రైలు పరిగెడుతుంది. ఇదేంటి నా కుమార్తె వస్తుంది. ఆ వస్త్రాలు చిప్పుకొని పిచ్చోళ్ళగా అయిపోయాడు. దేవుడికి మాట ఇచ్చారు. ఆయనకు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు. నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా కుమార్తెను నేను దేవుడికి ఇస్తే నా కుమార్తె ఒప్పుకుంటుందా? ఒప్పుకోదా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు దేవుని బిడ్డ. అన్నిటి నన్ను చంపుతావు ఆయన కోసము, నువ్వు యుద్ధం చేస్తే అనేవాళ్ళు లేరా? ఈ కాలంలో అయితే పక్క ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క తన వస్త్రాలు చుంచుకొని ఏడుస్తూ మొరపెడుతున్నాడు, గుండెలు బాధపడుతున్నాడు. ప్రభువా నా కుమార్తె వస్తుందయ్యా, నా కుమార్తె నీకు బలి ఇవ్వాలి, ఆమె ఒప్పుకుంటుందో లేదో అని హృదయంలో అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, రాగానే కుమార్తె దగ్గరికి వచ్చి తండ్రిని ఇలా కౌగిలించుకొని, నాన్న గెలిచావా? నువ్వు గెలిచావా? గెలిచాను, కానీ అమ్మా నీ విషయంలో ఓడిపోతున్నాను. ఏమైంది నాన్న అని కూతురు అడిగితే తండ్రి చెప్తున్నాడు, అమ్మా ఈ లోకాన్ని కలుగు చేశాడే, ఈ యొక్క అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు జయించిన శక్తిని ఇచ్చాడే, ఆ దేవుడితో నేను ప్రమాణం చేశాను, ఇదిగో ఆ అమ్మోనీయుల మీద కనుక నేను యుద్ధాన్ని కనుక జయించుకొని వస్తే నాకు ఎదురుగా ఎవరు వస్తే వారిని నీకు బలి అర్పిస్తానని ప్రమాణం చేశానమ్మా. నేను ఎవరో వస్తారులే వాళ్ళ యుద్ధం అనుకుంటే అది నువ్వే వచ్చావు తల్లి, ఇది ఇచ్చాను. ఆ యొక్క కుమార్తె ఇప్పుడు ఆమె గుండెలు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఏడుస్తుంది. తండ్రి అలాగెందుకు చేసావయ్యా? ఎందుకు చేసావయ్యా? అలాగో నేను ఒక్కదాన్నే కదా, 10 మందిని ఉన్న కన్నావా? నీకు ఒక్క కుమార్తెనే కదా, నన్ను బలికాయిస్తే నువ్వు ఎలా బ్రతుకుతావు అని అనుకున్నది అనుకుంటున్నారా? అనుకోలే. ఏమన్నా తెలుసా? తండ్రి నువ్వు మాట ఇచ్చింది ఎవరికి తెలుసా? సజీవుడైన దేవుడికి మాట ఇచ్చావు గనక ఇదిగో నువ్వు ఇచ్చిన పని నేను సిద్ధమే. ఎవరు అందరూ మాట? కుమార్తె. ఎందుకు తెలుసా? ఆమె నడవవలసిన మార్గంలో నడిపించాడు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లరా, తల్లిదండ్రుల పిల్లలు ఎందుకయ్యా ప్రశ్న పెట్టిపోతున్నారు, ఎందుకయ్యా దారి తప్పిపోతున్నారు అంటే వారు నడవలసిన త్రోవలో మనము నడిపించట్లేదు. ఒక్కటే ఎన్ని చేసిన నడవని వాళ్ళు ఒకే ఒక్క మార్గంలో నడుస్తారు. ఏది తెలుసా మార్గము? యేసయ్య మార్గము. ఆయన దగ్గరికి వచ్చి ఆయన మార్గంలో నడిపించినప్పుడు ఎవరు త్రొట్టిల్లినట్టు హిస్టరీలో లేదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో కుమార్తెను ప్రేమించాడు. కానీ ఆ కుమార్తె ఆ దహన బలికి ఒప్పుకోదని గుండెలు బాదుకున్నాడు. నా దేవుడి దగ్గర ఏమైపోతుందో నేను అనుకున్నాడు. కానీ ఆ కుమార్తె ఒక్కటే మాట అన్నది, డాడీ ఏ మాట ఇచ్చావో అదే నెరవేరును కాక, నేను పని అవని కూడా సిద్ధమే ఆయన కోసం అని ఒప్పుకున్న. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్న ఈ మాటలంటే వారిని నడవవలసిన త్రోవలో మనము నడిపించలేదనుకో, వారు త్రొట్టిల్లిన తర్వాత మనం వారిని బాగు చేయాలంటే కష్టం. దేనైనా బాగు చేయొచ్చు కానీ ఒక జీవితాన్ని బాగు చేయలేదు.
ఒక యవనస్తురాలు చెడిపోయిందనుకో, లోకమంతా తెలిసిపోయిందనుకో, దేవుని పిల్లరా వారి స్థితి ఎలాగుంటది? దారుణంగా ఉంటది. అందుకే చెప్తున్నా, వారిని నడవలసిన త్రోవలో నడిపించాలి. ఇప్పుడే నడిపించాలి. ఇదే సమయము. ఈ సమయం దాటిపోతే, చేతులు దాటిపోయిన తర్వాత మనము నడిపించగలమా? నడిపించలేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నుంచే ఈరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి కదా ఈ చిన్న బిడ్డలు ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఈ ప్రార్థన లేకపోతే వారి నోట ఏమొచ్చాయి? ఇప్పుడు సినిమా పాటలు వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఎంతో తన కుమార్తె విషయంలో గుండెలు బాదుకున్నప్పటికీ కుమార్తె మాత్రము, తండ్రి నువ్వు దేవుడికి ఏ మాట ఇచ్చావో అదే నువ్వు నెరవేర్చమన్నది. ఎందుకు? తన ప్రాణాన్ని కూడా దేవుడికి నీకు సిద్ధపడ్డాలి. కారణం ఒకటే, దేవుడు ఎంతో భయభక్తులు కలిగి జీవించడము. దేవుని బిడ్డలారా, ఈరోజు యవనస్తులు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు, ఎదురుగా కొట్లాడి కూడా వెళుతున్నారు అవకాశం ఇస్తే. ఎందుకు? కారణం ఏంటి తెలుసా? వారిని నడవవలసిన త్రోవలో వారు నడిపించలేదు. ఈ రోజుకైనా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ శిరీషకు చంద్రనాగైకి కుమార్తెనిచ్చున్నాడు. సమస్తమును దయాకిరీటాన్ని ధరింపజేశాడు ఆయన. ఆ ధరింపజేసిన దేవుడికి ఈ రాత్రి నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, ప్రభువా ఇదిగోనైనా వారు నడవలసిన త్రోవలో నీ మార్గంలో నేను నడిపిస్తానయ్యా నా బిడ్డలని ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు ఈ సమస్తమును దయాకిరీటాన్ని బ్రతుకు దినములన్నీ ఆయన దయచేయను గాక. ఆమేన్. పరమ తండ్రి అంటూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని బిడ్డలారా కోడిక ముగించుకుందాం. అందరూ మోకరించి కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా మీకే స్తుతులు నాయన. గొప్ప దేవుడు తండ్రి, మీరు ఈ రాత్రి నాయన నీ ఇద్దరు దాసులు నిలబెట్టుకొని ప్రభా మాకు కావాల్సిన ఆహారాన్ని మీరు అందజేసినందుకు స్తోత్రములు ప్రభా. దేవా, ఈ వాక్యాన్ని వదిలిపెట్టకుండా వారి హృదయం అనే పలకల మీద రాసుకోలే తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి ప్రభా అయా మీ యందు జీవించే కృప సహాయం చేయమని విన్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఇక్కడి వదిలిపెట్టకుండా తండ్రి హృదయం అనే పలకల మీద రాసుకొని ప్రభా మీ వాక్యం ద్వారా జీవించే కృప భాగ్యాన్ని సహాయం చేయమని గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులు సమర్పిస్తున్నాడయ్యా. దేవా, ఈ దాసుడు వాక్యాన్ని బోధించుండగా తండ్రి ఈ బిడ్డలు విని ఉన్నారయ్యా. ఈ దాసుడు మాట్లాడినావు తండ్రి. అయినా నీ దాసుడు దీవించునైనా ఇంకా బలపరచండి ప్రభా. తను చేస్తున్న డ్యూటీ విషయంలో ప్రభా మీరు తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభా. తండ్రి డ్యూటీ విషయంలో ఉంటూ కూడా మీ ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తుండగా తండ్రి ఏ అపవాదిగాడు, ఏ సాతానుగాడు తండ్రి అయా పాపములకి దింపకుండా తండ్రి అయా మీ ఎంతోనైనా యేసు ఎలాగూ జీవించాడో ప్రభా అయా అలాగూ జీవించే కృపని బిడ్డకు సాయం చేయమని తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనయ్యా నీ చేతులు సమర్పిస్తున్నానయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల వరకు తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు పెట్టి దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి దినాన ప్రభువా సమస్తమును దయాకిరీటాన్ని ప్రభువా నీ చిన్న బిడ్డకి ఇచ్చినందుకే స్తోత్రములు ప్రభువా. ఈ బిడ్డను దీవించండి ఆయన, ఆశీర్వదించండి ప్రభువా. అయినా ఈ సంవత్సరం మొదలుకొండైనా తిరిగి బర్త్డే వరకు తండ్రి మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప తండ్రి వారు నడవలసిన త్రోవలో నడిపించుటకు వారి తల్లిదండ్రులకు సహాయం చేయమని దేవా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే తండ్రి ఈ సంఘాన్ని గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. నీ బిడ్డలకు ఏది కొలువు సహాయం చేయండి అయినా తండ్రి. సర్వలోకంలో ఉన్న సమస్త దైవ సేవకులను వారికి ఇచ్చిన సంఘాలను కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. నీ బిడ్డలకు ఏది కొలువు కావడదో తండ్రి అయినా మీరు సహాయం చేయండి ప్రభువా. తండ్రి రేపటి దినాన జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీరు నడిపించండి ప్రభువా. ఇదిగో నీ దిన దాసుడైన నేనయ్యా మీరు వెళ్ళమని చెప్పిన చోటికి వెళుచుండగా తండ్రి ఆ బిడ్డలకు ఏ ఆహారం అవసరమో తండ్రి అయినా నీ దాసుడికి సహాయం చేయమని అయా సంఘముతో మీరు మాట్లాడమని అయా వారి హృదయాన్ని కలిగించమని దేవా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. అలాగేనైనా ఇంతవరకు మీరు మాట్లాడేటగా మీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి. ఈ కొడుకులో మేము ఎక్కడైనా తప్పిదము చేసింటేనైనా మీ ప్రేమ కలిగిన చాలి కలిగిన హృదయంతో మమ్మల్ని క్షమించమని పరిశుద్ధుడా మీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. కేకు విషయంలోనైనా కేక్ కట్ చేస్తుండగా తండ్రి కేకు తింటున్న ప్రతి బిడ్డనైనా ఆ కేకు ఎలాగైతే మధురముగా ఉంటుందోనైనా వారి జీవితం అంతేనైనా
మధురముగా తీయగా జీవించే కృప ప్రతి ఒక్క బిడ్డకు బట్టలు జరుపుకొచ్చిన చిన్న బిడ్డకు సహాయం చేయమని దేవా మీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవుడా మీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నానయ్యా. కృప చూపించమని మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ఇంతవరకు మీ నుండి జరిగించినందుకై కృతజ్ఞతాస్తుతులు దేవా. ఎక్కడైనా తప్పిదములు చేసి మీ ప్రేమ కలిగిన జాలి కలిగిన హృదయంతో మమ్మల్ని క్షమించమని ఈ కూడికారం పొందొచ్చి ముగింపు వరకు వాతావరణము కరెంటును సమస్తము మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ కోడిక మీ నామానికి మహిమకరంగా మీ నామానికి ఘనంగా సాతానుకు సిగ్గుకరంగా మీరు జరిగించినందుకై దేవాది దేవా మీకే స్తుతులు చెల్లించుకుంటూ మీకే స్తోత్రములు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఉన్నతమైన నామాన్ని మాత్రమే చేస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సంఘానికి సకల పరిశుద్ధులకును లైవ్ లకు వచ్చిన బిడ్డలకును వారి కుటుంబాలకును సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్ పరమ తండ్రి, ఆమేన్. వందనాలయ్యా, వందనాలు. హ్యాపీ బర్త్డే గురు. కదా అన్నీ పెట్టుకోండి మరి. అది ప్రార్థించి ఇదైతే ఎవరైతే ఓ